నమస్తే అండి. వైసీపీ సిచ్యువేషన్ అతి దారుణమైన పరిస్థితిలో ఉందా ఈ తిరుపతి లడ్డు అంశంలో అంటే ఎస్ అవునని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీకు ఇది తెలుసు కదా, మూర్తి గారు గ్రేట్ ఆంధ్రలో సినిమా రివ్యూలు, సినిమా ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి అంశం మీద భూమన కరుణాకర్ రెడ్డి గారితో ఒక ఇంటర్వ్యూ చేయించినారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉందన్నమాట. సో కొంతమంది షేర్స్ చేశారు. ఒక యూజర్ అయితే దీనికి సంబంధించి ఒక రిప్లై ఇచ్చినాడు. నేను కుదిరితే స్క్రీన్ మీద వేస్తాను. పోయిన పరువుని కాపాడుకోవడం కోసం సినిమా ఇంటర్వ్యూలు చేసే సాయిరాజ్ 44 అంటే ఈయన వచ్చేసి దేవిప్రియ అని చెప్పేసి ఒక ఐడితో ఉంటాడు అనమాట. అతని పేరు వచ్చేసి మూర్తి అనమాట. మరి ఇంక రకరకాల పేర్లే ఉన్నట్టున్నాయి. మొత్తానికి అతన్ని మూర్తి గారు అని పిలుస్తూ ఉంటారు. నన్ను కూడా బ్లాక్ చేసినాళ్ళండి. మీకు చూపిస్తా అద్భుతమైన కళాఖండాన్ని కూడా. ఇదిగోండి సాయిరాజా బ్లాక్ కూడా యూ అని చెప్పేసి వస్తుంది అనమాట. నన్ను ఆ కళాఖండాన్ని బ్లాక్ చేసినాడు అనమాట. మరి నేనేం చేసినా నాకైతే తెలియదు. సో ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే ఈయన గ్రేట్ ఆంధ్రలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఈయన ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటాడు సినిమా వాళ్ళకి సంబంధించి. ఏదైనా సినిమా వస్తుందంటే కనుక కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో మీకు తెలిసిందే, మంచు లక్ష్మి గారిని ఏదో క్వశ్చన్ అడిగితే కూడా ఆయన చేత అపాలజీ చెప్పించుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఆయన సినిమా ఇంటర్వ్యూలో కూడా ఓ రకంగా మాట్లాడుతూ ఉంటారు ఈయన. ఇప్పుడు ఈయన చేత వైసీపీ వచ్చేసి ఒక వైసీపీ మరి వాళ్ళే మీడియా వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూకి అయితే పిలుస్తున్నారు. గ్రేట్ ఆంధ్రాలో పనిచేసే వేరే వ్యక్తి ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చిండే కాదు. ఈయన ఒక సినిమా ఇంటర్వ్యూలు చేసేటటువంటి వ్యక్తి, సినిమా నటీనటుల్ని, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి ఒక రాజకీయ ఇంటర్వ్యూ అనాలా లేదంటే ఇంకేదైనా ఇంటర్వ్యూ అనాలా? ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు, ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక కీ లీడర్ అనమాట. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు అంశంలో చాలా ఏళ్ళు ఈయన వైపు కూడా చూపించడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి సిచ్యువేషన్ అనేది ఈయనకు కూడా కొంచెం ఏమాత్రం కూడా ఫేవరబుల్గా లేదనమాట. ఇప్పుడు ఏంటంటే పోయిన పరువుని కాపాడుకోవడం కోసం సినిమా ఇంటర్వ్యూలు చేసేటటువంటి మూర్తి గారితో కవరింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వైసీపీ అని చెప్పేసి ఒక యూజర్ అయితే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. గతంలో సాయిరాజ్ నాకు గ్రేట్ ఆంధ్రాలో వైసీపీ పాలిటిక్స్కి సంబంధం లేదన్నారు, కానీ తిరుమల లడ్డీ కల్తీ విషయంలో వైసీపీని కాపాడే పనిలో ఈ సాయిరాజ్ అంటే మూర్తి గారు పడ్డారు అనేది ఈ వార్త యొక్క సారం. మీరు ఇక్కడ చూడండి, పర్టికులర్గా ఈ లడ్డు అంశం అనేది వైసీపీ పార్టీకి పెద్ద తలబడి అయిపోయింది. సిచ్యువేషన్ డే బై డే వర్స్ట్గా మారిపోతాం. నేషనల్ మీడియా ఎక్కేస్తా ఉంది. నేను అర్నబ్ గోస్వామి గురించి చెప్తాం అనుకున్నాను. సో కుదిరితే చేస్తాను దానికి సంబంధించిన వీడియో. అతనైతే ఎక్కేసినాడు మీదకి ఎక్కేసి 300 సంవత్సరాలుగా స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయబడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు. కానీ ఒక క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పవిత్ర సంప్రదాయాన్ని తన 5 ఏళ్ల పాలనలో నాశనం చేశారని చెప్పేసి ఒక బిగ్ స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చినాడు. ఒక విషయం గమనించండి, ఎక్కడైనా సరే మతాల జోలికి వీలైనంత వరకు వెళ్ళకూడదు. ఏమండి ప్రసాదం దాంట్లో కూడా కల్తీ ఏంటండి, దేనికోసం అండి చేశారు, ఆ పాపం తగులుతుంది కదండి మనకి. దేవుళ్ళతో మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. అది ఏ రిలీజియన్ అయినా. మనుషులు మూర్ఖులు ఉంటారు. దేవుడు ఏ దైవం కూడా మనకి ఎప్పుడు తప్పు చెప్పదు. అది జీసస్ అయినా కావచ్చు, అల్లా అనే కావచ్చు, లేదంటే హిందూ మతానికి సంబంధించినటువంటి అనేక దేవతలు ఎవరైనా సరే మంచిగా బోధించినారు. కానీ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క స్వార్థ లాభాల కోసం అని చెప్పేసి ఈ రోజున చిచ్చులు పెడతా ఉంటారు. అయితే అసలు ఈ లడ్డు అంశం, ఈ లడ్డు కల్తీ అనేది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ ఇప్పటికే నేను పలుమార్లు చెప్పుంటాను. వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి చెక్ చేయలేదు. అక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళకి చెప్పారు, రిపోర్ట్లు తీశారు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రోజున 100% గీతో తయారు చేసినట్టు ఎక్కడ కూడా రిపోర్ట్లో లేదు. 100% నెయ్యితో తయారు చేసినట్టు పేక చుట్టూ పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇది. సో చిన్న చిన్నగా తడిగుడ్డతో కనుక మెడని చుడుతూ ఉంటే ఏ విధంగా అయితే ఒరుసుకుపోతుందో అలా ఒరుసుకుపోతా ఉంది వైసీపీ పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ తాతగారి చేత ఇంటర్వ్యూ చేయించిన పరిస్థితి. తాతగారు అన్నందుకు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే అలా అన్నందుకు ఆయన బ్లాక్ చేసినాను నాకు తెలుసు. ఏదో ఒక మాట మాట్లాడే సందర్భంలో తాతగారు ఇది అని చెప్పేసి చెప్పారు అనమాట. దీంతో ఆయన నన్ను బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. ఎవరు? మూర్తి గారు. ఎప్పుడు కూడా నేను ఏ ఒక్కరిని కూడా పరుష పద్యాలంతో మాట్లాడను. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏ రోజు కూడా తుంచి మాట్లాడను అనమాట. సో అదనమాట. చివరాఖరికి సినిమా ఇంటర్వ్యూలు చేసుకునేటటువంటి ఒక పెద్ద ఆయన కూడా తీసుకొచ్చి ఈ అంశంలో వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే తేడా కొడతా ఉంది. వాళ్ళు తప్పు జరుగుంటే కనుక క్షమాపణ చెప్పేయండి. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు. మనం భక్తులకు కూడా క్షమాపణ చెప్పండి. ఏమైనా ప్రాయశ్చిత్త దీక్షలు ఉంటే కనుక వాటిని ఏమైనా చేయండి. యాగాలు, హోమాలు లాంటివి ఏమైనా నిర్వహించండి. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనం మనస్ఫూర్తిగా తప్పు చేస్తామని చెప్పేసి ఒప్పుకుంటే క్షమిస్తాడు.
క్షమిస్తాడు. కాదు తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు వెళ్తే మాత్రం అది ఎవరైనా సరే అనుభవించక తప్పదనమాట. చెప్పే కదా, ఏదైతే ఈ ప్రాయశ్చిత్త దీక్ష కావచ్చు, యోగాలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఆ హిందూ మత పెద్దలను అడిగి అలాంటివి అయినా ఏదో ఒక రూపాయన చేస్తే బాగుంటుందేమో. లేకపోతే కనుక దాని ద్వారా నష్టం జరగడానికి అవకాశం ఉంది. ఇలాంటి ఇంటర్వ్యూలు చేసిన ప్రజల్లో సానుభూతి ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది. అప్పుడు ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే వాళ్ళకి అప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఈ రోజున. అది టేస్ట్ బట్టి కావచ్చు, లేదంటే కనుక అది నిల్వ ఉండేటటువంటి తీరును బట్టి కావచ్చు. సో ఇలాంటి ఇంటర్వ్యూలు చేయడం వల్ల, మూర్తి తాత గారిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏదైనా ఉందేమో ఒకసారి గమనించుకోవాలా. దేనికి మొదలు ఏదన్నా తప్పు చేస్తుంటే కనుక క్షమాపణ అడిగేసి ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకుంటే బాగుంటుందేమో.